ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ శ్రేణుల సమావేశానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖ శివార్లలోని సంగివలస వద్ద జాతీయ రహదారి పక్కనే ఈ నెల 27న ఈ బహిరంగ సభ నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా నుంచి దాదాపు 1,00,000 మందికి పైగా ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. ఉత్తరాంధ్ర వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతున్న ప్రాంతాన్ని పూర్తిగా సిద్ధం చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. మనం చూసే ఈ ప్రాంగణం భీమిలికి దాదాపుగా 4 కిలోమీటర్ల దూరంలో సంగివలస అనే ప్రాంతంలో ఉంది. దాదాపు లక్షల సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చే అవకాశం ఉండడంతో దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో దిశానిర్దేశం చేసే రీతిన ఈ సభ జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దశలో ఏ రకంగా పార్టీ ఇప్పటికే పటిష్టంగా ఉండడమే కాకుండా ఎన్నికల్లో విజయం సాధించే రీతిన అడుగులు వేసేందుకు కార్యకర్తలని సిద్ధం చేస్తున్న పరిస్థితి. అయితే ఇది సభా ప్రాంగణం చూసుకుంటే జాతీయ రహదారికి సమీపాన ఉంది. ఇటు శ్రీకాకుళం, విజయనగరం అలాగే విశాఖపట్నం ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఈ ప్రాంతం ఒక రకంగా తూర్పు దిశలోని ముఖ్యంగా చూసుకుంటే ఈశాన్య దిశలో ఉండడంతో ఒక రకంగా ఎన్నికల శంఖారావం ఒక శుభ పరిణామంగా కూడా భావిస్తున్న పరిస్థితి. ఈ దశలో ఈ ప్రాంతంలో చూసుకుంటే దాదాపుగా 1,00,000 మందికి పైగా జనాభా కూడా సరిపోయే పరిస్థితి. ఈ దశలో ఎంతమంది వచ్చినప్పటికి కూడా వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు, మంచినీరు లాంటి సదుపాయాలు కూడా కల్పించే రీతిన చర్యలు చేపడుతున్నారు. దీనికి ఇప్పటికే ప్రాంగణం పూర్తిగా సిద్ధం చేస్తున్నారు. అయితే గతం మాదిరిగా కేవలం ఉపన్యాసం చేసి వెళ్ళడమే కాకుండా చాలామంది కార్యకర్తల అభిప్రాయాల్ని అలాగే కార్యకర్తలతో కొంతవరకు నేరుగా కలిసే అవకాశాలు ఉన్నట్టు కూడా భావిస్తున్నారు. ఈ దశలో కార్యకర్తలను కలిసే రీతిని కూడా ఏర్పాట్లు చేస్తున్న వాతావరణం. మొత్తానికి చూసుకుంటే మరికొన్ని గంటల్లోనే దీనికి సంబంధించిన సభ జరగడం అలాగే సభకు సంబంధించి లక్షలాది మంది ప్రజలు వస్తున్న దశలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి ఇది ఒక శంఖారావంగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దశలో తొలిగా జరుగుతున్న ఈ సభ విజయవంతం అవడమే కాకుండా కార్యకర్తలు చాలా వరకు జోష్గా ఉన్న పరిస్థితి. నేనున్న ఈ ప్రాంతంలోనే దాదాపుగా వేల కోట్ల రూపాయలు అభివృద్ధి ఇటీవల కాలంలో చేసిన పరిస్థితి. అదానీ డేటా సెంటర్ కావచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన పనులు అలాగే భీమిలి చూసుకుంటే ఫిష్ ల్యాండింగ్ పనులు ఇలాంటి చాలా అభివృద్ధి పనులు ఈ ప్రాంతంలో జరగడంతో చాలామంది చాలా జోష్గా వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా ఈ ప్రాంతంలో ఎక్కువగా అభివృద్ధి పనులు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రమే జరగడంతో ఈ ప్రాంతంలో కార్యకర్తలు ఉత్సాహంగా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాజుతో రామచంద్ర, సాక్షి టీవీ, సంగివలస నుంచి.